సర్వమంగళం. వారి సత్కార సభ కూడా నేను అతిథిగా పాల్గొన్నాను. ఇలాంటి భాగవతులు చేతులు ఉన్నారు. ఎంతో మంది చిరంజీవులకు మార్గదర్శకాలు నాగరాజు గారు, వాడి నాన్నగారు ఒక ఉత్తమ సంస్కారమైనటువంటి కుమార్తెకు జన్మనిచ్చినటువంటి ఆచార్య చివరిగా ఒక ఇవాళ 5 నుంచి 50 వరకు ఉన్నటువంటి మిడిల్ వయసులో శ్రేణి లక్ష్మీ సౌభాగ్యవతిని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ చివరి వరకు నాట్యాన్ని వదిలిపెట్టాలి. మానసికంగా శారీరకంగా ఉపయుక్తమైనటువంటి ఏకైక వైద్యం మన ఏవో మనుష్యానం కారణం బంధం వచ్చు. మనసు మన స్వాధీనంలో సుక్షితమైనటువంటి జీవితాన్ని గడపడానికి నాట్యం ఉపయోగించుకుంటూ చిరంజీవుని ఆశీర్వదిస్తూ ఈ విలక్షణ లభ్య వేదికలో గౌరవనీయులు వ్యాఖ్యాతలను ఆహ్వానించేందుకు అభినందిస్తూ ఆశీర్వదిస్తూ పెద్దలు రేవతి శర్మ గారు చెప్పినట్టు మనం కేజీ నుండి పీజీ దాకానే బాగా వింటుంటాం. నిజంగానే ఈరోజు విద్యార్థులు కేజీ నుంచి పీజీ దాకా ఉన్నారు. మరి నాట్య గురువుకు అభినందనలు తెలియజేస్తూ షేక్ ఇంద్ర గారు వేదికకు సవినంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే ఉపాధ్యక్షులు అల్తాఫ్ హసన్ గారు వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. నిజానికి వారు కూడా మాట్లాడాలి, కానీ సమయం దృష్టిలో పెట్టుకుని ఇతర పెద్దల్ని మాత్రం ఆహ్వానిస్తూ ముడుపై మాధవ్ గారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి శుభాకాంక్షలు. నమస్కారం. ఇక్కడ నాకు సమస్య ఏంటంటే, ఇక్కడ నా గురువుగారు కూడా వేదిక మీద ఉన్నారు. వారి ముందు మాట్లాడడం పెద్ద సాహసం. నాగరాజు పాతూరి గారు మాకు సివిల్ సర్వీసెస్లో తెలుగు లిటరేచర్ బోధించినారు. ఇట్లా అనుకోకుండా దాదాపు 15 ఏళ్ళ తర్వాత వాళ్ళు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మిగతా అందరూ మామూలు కృష్ణ గారు నాకు సోదరసమానులు. వారి యొక్క ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడు చుండలో దొరుకుతూ ఉంది. నిజానికి కొత్త మనోహరంగా కొత్త సుందరంగా అన్నారు. నిజానికి దైవాగ్ని శర్మ గారి పేరుగా నేను మాత్రం దైవాగ్ని శర్మ గారిగా పిలుచుకుంటాను వారికి. అలాగే అత్యంత అద్భుతమైన వ్యాఖ్యానం, సందర్భోచితమైన భాషా ప్రయోగం. ఈ సభకి సమన్వయం కాదు, సభాధ్యక్షత వహిస్తున్న నాకు ఆత్మీయులు, నాకు చాలా ప్రతి విషయంలో కూడా పెద్ద పిల్లలు. నాకు ఎంత రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి కార్యక్రమాలు చేసినా నేను ఐ కెన్ రిలై ఆన్ దక్షిణామూర్తి. ఎందుకంటే వ్యాఖ్యానం అంటే మీరు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు వస్తున్నారో, విఐపీలు ఎవరు వస్తున్నారో వారిని చూసి కంటి చూపుతో చూసి అర్థం చేసుకొని వెంటనే చెప్పగలుగుతారు. లేకపోతే పరిగెత్తుకు రావాల్సి వస్తుంది. whenever we are organizing a bigger event with government or protocol or many other things, what happens here is that all the time we have to come over here and then చెప్పాలి, లేదా వ్యాఖ్యానం చెప్పాలి. అయ్యా మీరు వస్తున్నారు, మీరు ఇంపార్టెంట్, మీరు అందరూ చేయాలి. అయితే మాకు ఆ సమస్య లేకుండా చేయగలిగే సమయోచిత జ్ఞానము, అద్భుతమైన భాషా పరిజ్ఞానము, అన్నిటిని మించి ఈ నేల పట్ల, ఈ ప్రజల పట్ల సమగ్రమైన అవగాహన, చారిత్రక అవగాహన, సామాజిక అవగాహన, ఒక విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి మంచి మనిషి, అద్భుతమైన వ్యాఖ్యాత.
సో అంత చక్కగా ఏం అవసరం లేదు అది అప్పచెప్తే మంచి సభను అద్భుతంగా నిర్వహిస్తారని ఒక ప్రోత్సాహం నమ్మకం. సో అలాంటి దర్శనం వరంగల్ జిల్లా ముఖ్య అతిథి, కరీంనగర్ జిల్లా నాట్య గురువు, ఆదిలాబాద్ జిల్లా సభాధ్యక్షులు మామిడి హరికృష్ణ గారి సూచన మేరకే నన్ను మేడం పిలిచారు. కాబట్టి వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. తెలీదు ప్రతి పిల్లలు ఇంత చిన్న పాప కూడా వచ్చి నాకు హెల్త్ బాగాలేదంటే నా పక్కన కూర్చొని ఏదో నాకు వాటర్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మేడం కళ్యాణి మేడం వాళ్ళ అమ్మగారు వచ్చారు. పోషకులు, తల్లిదండ్రులు చాలా ఉత్సాహంగా ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది. ముఖ్యంగా అలాగే చేయూతనిచ్చేటువంటి పెద్దలందరూ కూడా, వారందరికీ కూడా నేను ఈ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఆర్ట్స్ అసోసియేషన్ ఇప్పుడు పిల్లలకి ఫోటో కార్యక్రమం ఉంటుంది. వినాయకోత్సవం పిల్లలు రావాలి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 15వ వార్షికోత్సవం త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ నిర్వహించుకోవడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు తెలియజేస్తూ, అలాగే ఈరోజు చక్కగా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ మంచి చక్కటి కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించడం జరిగింది, రాగ తాళ లయయుక్తంగా. అందుకు గాను మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ ఎంతో కృషి చేసి వారికి నేర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒక కళ నేర్చుకోవాలి, ప్రతి ఇంట్లో ఒక కళ నేర్చుకోవాలి అనే ఒక అంశం సిద్ధాంతం మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్. అలాంటి సంకల్పంతోనే మేము ఈ విద్య నేర్పించడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నారు? 110 మంది శిష్యులు పార్టిసిపేట్ చేశారండి. చీఫ్ గెస్ట్ గారు మామిడి హరికృష్ణ గారు వచ్చారు, పాతూరి నాగరాజ్ గారు, గీతా భాస్కర్ గారు వచ్చారు, మాధవ్ గారు వచ్చారు. అందులో ముఖ్యంగా మా గురువు గారు భాగవతుల సేతురామ్ గారు రీసెంట్గా సార్కి తెలంగాణ కేంద్ర సాహిత్య నాటక అకాడమీ అవార్డు వచ్చినందుకు గాను మేము ఈరోజు సార్ని మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ తరఫున సత్కరించుకోవడం కూడా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఇది వచ్చేసి 2009లో రిజిస్టర్ చేయబడిందండి. మా అకాడమీ స్పెషల్ ఏంటంటే పేద విద్యార్థులకు ఎవరికైతే నేర్చుకోవాలి అని అనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ అప్పుడు మా సంస్థ నుంచి డబ్బులు వేసుకుని మేకప్కి, కాస్ట్యూమ్కి అంతా మేము తీసుకెళ్ళి మేము పే చేసి వాళ్ళని ఇలాంటి ప్రదర్శనలు ఇప్పిస్తాము. అది మా యొక్క ఏంటంటే ఫస్ట్ మేము అనుకున్న ప్రయారిటీ. మేము దానికి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తాము. ఎందుకు ఈ ప్రాధాన్యత అంటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ ఈ కళను నేర్చుకోవాలి. డబ్బు ఉన్న వాళ్ళే కాదు, డబ్బు లేని వాళ్ళు కూడా ఈ కళను నేర్చుకోవాలి అనేది మా యొక్క సంగీతము, రాగాల గురించి, తాళాల గురించి కూడా చెప్తూ ఉంటామండి. ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాకే వాళ్ళకి డాన్స్ స్టార్ట్ చేస్తాం. 15 ఏళ్లలో ఎంతమందిని మీరు తీర్చిదిద్దారు? సార్ చెప్పారు కదండి, మామిడి హరికృష్ణ 2000 మంది పైన ఉంటారు. 15 ఏళ్లలో 2000 మంది చేస్తున్నారు అంటున్నారు కదా. అయితే మీది ప్రభుత్వంతో ఏదైనా రిక్వెస్ట్ ఏమైనా డిమాండ్ ఏదైనా ఉందా? ఏం లేదండి. భవిష్యత్తులో ప్రభుత్వం వారు చాలా సహకరిస్తున్నారు. భవిష్యత్తులో కార్యక్రమాన్ని ఎలా కొనసాగిస్తుంటారు?
పేద ప్రతి ఇయర్ చేస్తామండి. పేదవాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. మేడం చాలామంది స్టూడెంట్స్ ఈరోజు మేము ఇంటర్వ్యూ వాళ్ళు ప్రతి ఒక్కరు మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా చేశారు. హ్యాపీగానే ఉందండి, చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేయాలనే దాంతోనే చేస్తున్నాం కదా, అందరూ హ్యాపీగా చేశారు. వాళ్ళ కృషి కనబడుతుంది. Yes. అంటే గురువు నేర్పిన దాన్ని వాళ్ళు నిలబెట్టుకోగలగాలి కదా ముందర. Yes. తపన అనేది ఫస్ట్ శిష్యులకు ఉంటేనే గురువు కూడా నేర్పించగలుగుతారు. థ్యాంక్ యూ.